నమస్తే మూడాపు ఆంధ్రకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో 95% తామే దక్కించుకున్నామని కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించినారు. ఈ ఫలితాలను ఎట్లా చూడాలా? ఈ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. గతంలో ఇదే రీతిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీనే పూర్తిగా ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించడం అనేది ఎట్లా చూడాలా? ఈ విషయాలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పురుషోత్తం గారు, ఎట్లా అంటే ఇంకా అధికార పార్టీ ఇదే హవానా ఏదైనా? అంటే ఒకటి, చాలా విషయాల్లో దాదాపు అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్డం అంటే తెడ్డం అనే టైప్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అట్లే ఉంటారు. అంటే ఏమాత్రం ఒకరిని అభిప్రాయం ఒకరు గౌరవించుకోరు నాయకులు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాల్లో చంద్రబాబు గారు ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎన్నికల సమయంలో చూసినాం, సంక్షేమ పథకాల విషయంలో అన్ని మాట్లాడి ఆయన ఫాలో అయిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి తాను ఫాలో కాలేదు, కానీ జగన్ని చంద్రబాబు గారు ఫాలో అయినారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు జగన్ గారిని ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది. ఒకటి, సాగునీటి ఎన్నికలైనా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలైనా నేచురల్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ పోలీస్ పవరు, మజిల్ పవర్ మాత్రమే కాదు, మనుషుల యొక్క మూడు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహకారం. ఒకప్పుడు మనం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇండిపెండెంట్, ఈరోజు యాడ్ ఇండిపెండెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఏదనుకుంటే జరుగుతుంది. అవును, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడే విధంగా లోకల్ బాడీలు వస్తే డెవలప్మెంట్ ఆగిపోతుందేమో అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉంటుంది. కొంత మొగ్గు ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళడం అనేది మొగ్గు ఉంటుంది. దానితో అధికార పార్టీకి అనేక అడ్వాంటేజ్ ఉంటాయి. దట్టు చంద్రబాబు గారు అధికారంకి వచ్చి కేవలం 6 నెలలు అయింది కాబట్టి ఇంకా 5 ఏళ్ళు వీళ్ళే అధికారంలో ఉంటారు. ఒక రకంగా ఇప్పుడు జరిగే సాగునీటి ఎన్నికలు 5 ఏళ్ళు అనుకుంటే 5 ఏళ్ళు తెలుగుదేశం అధికారం ఉంటుంది రాష్ట్రంలో టెక్నికల్గా. అలాంటప్పుడు వాళ్ళతో ఘర్షణ పడే విధంగా ప్రతిపక్షం ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఇదొక అడ్వాంటేజ్. ఒకటి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు జరిగింది కూడా ఇదే. బై అండ్ లార్జ్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నది, వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు కూడా అధికారంకి వచ్చిన 1 ఇయర్కే కదా లోకల్ బడి ఎన్నికలు జరిగింది. నేచురల్ అడ్వాంటేజ్ ఉంది. ఆ నేచురల్ అడ్వాంటేజ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసహజంగా మార్చేసింది. ఏకగ్రీవాలను ప్రోత్సహించడం ఒక దశ వరకే పరిమితం కావాలి. ఏకగ్రీవాలు ఎంత ఎక్కువ అంత గొప్ప అనుకుంటే అందరినీ కొట్టేస్తే ఏకగ్రీవం ఎట్టవుతుంది? 2 పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు పోటీ చేసేవాడు ఒకడు ఉంటాడు కదా. అలాంటప్పుడు ఏకగ్రీవాలని విచ్చలవిడిగా ఎప్పుడైతే ప్రోత్సహించారో ఎమ్మెల్యేలు దాని చేతికి అందుకున్నారు. అది కొంచెం అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, గొడవలు పడ్డారు. మొత్తం మీద గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలిచిపోయింది. నిజానికి దౌర్జన్యాలు జరగకపోయినా కూడా 70-80% వైసీపీ గెలిచుంటుంది. ఇంకొక 20% గెలిచే వాళ్ళు సొమ్మేం పోయింది వైసీపీకి. అదే కదా. కానీ ఏమైంది, 70% కూడా చివరికి అన్నీ కూడా దౌర్జన్యంతో గెలుచుకున్నట్టుగా రికార్డ్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చులకన వచ్చింది. మన పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థం కాలేదు. నిజానికి ఆ 2 ఎన్నికల్లో పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుంటే ప్రజలు 3 కొంత అర్థమైంది. ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అర్థమైంది కదా 3. అట్లాంటి 2 ఏళ్ళ క్రితం అర్థమైంటే పరిపాలన పద్ధతులు మార్చుకోవచ్చు, లోపాలు సరిదిద్దుకోవచ్చు. రెండోది, ఏకగ్రీవాలు అయ్యేసరికి అధికార పార్టీలో ఉన్న వైసీపీ వాళ్ళు మీకు కూడా తెలుసు, అనేక జిల్లాల్లో అంతకుముందు ప్రజలతో బాగుండేవాడిని అభ్యర్థికి పెడతా ఉన్నారు. ఎప్పుడైతే ఏకగ్రీవం చించిపాట తప్పడమే కదా, సింపుల్గా ఏం చేసినారు, తనకు కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు. దానివల్ల సీరియస్ వైసీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రతిపక్షం వాళ్ళు బహిష్కరించి రాజకీయం చేసినారు. ఈ లేఖ సొంత పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నవాడు ఇగ్నోర్ అయిపోయి బలహీనలు ఎలక్షన్లో పనిచేయరు. అంతే కదా. ఇది గత అనుభవం, వైసీపీ అనుభవం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది, వాళ్ళు జగన్ను ఫాలో అవుతున్నారు, మీరు నియంత అనిపిస్తుంది. రెండోది, మీకు కూడా సింపుల్గా వైసీపీ వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. బహిష్కరించి ప్రజాస్వామ్యం కూని అని చెప్పి ఒక ప్రకటనతో ఆపేసినారు. మీరేమైంది, మీరు కూడా అదే పని ప్రయోగం లేదు. మీరు పార్టీ అది పార్టీ ఒకటే కదా. కాబట్టి ఖచ్చితంగా మీకు బుద్ధి పుట్టినోడిని నామినేట్ చేస్తారు. ప్రజలు ఏమనుకుంటారో మీకు అర్థం కాదు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పోయినారంటే వైసీపీకి ఏ రకమైన చేదు అనుభవాలు వస్తే చంద్రబాబు గారు అదే వస్తుంది. కాబట్టి ఎన్నికలు ఫెయిర్గా జరిగితే ప్రజాస్వామ్య మనుగడతో పాటు పార్టీల్లో కూడా నిజమైన పార్టీ నాయకులకి అవకాశాలు వస్తాయి. అన్నిటికన్నా ప్రభుత్వానికి ప్రజల పల్స్ అర్థమవుతుంది. ప్రభుత్వం నడకను మార్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా మాకు ఈ అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ మేము వినే పరిస్థితులు లేదనుకుంటే జగన్ గారిని చంద్రబాబు గారు ఫాలో అయితే ప్రజలు అంటే ఈ రీతిలో ఎన్నికలు జరిగేటట్లయితే వీటిని కూడా నామినేటెడ్ పోస్టుల మాదిరి భర్తీ చేస్తే
బాగుంటుంది కదా, దానికి అనుగుణంగా ఒక చట్టం తీసుకొచ్చే బాగుంటుంది. నామినేటెడ్కి మున్సిపాలిటీలకి ఏం తేడా లేదు. ఇప్పుడు 5 ఏళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఏ మున్సిపాలిటీలు ఏ కార్పొరేషన్లు ఇండిపెండెంట్గా తమ మొదలైనవి చెప్పండి చూద్దాం. నేను విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు టీవీ రావు అనేవాళ్ళు, విజయవాడ నగరపాలక మేయర్ కమ్యూనిస్ట్ పార్టీ, డిప్యూటీ మేయర్గా సిపిఎం ఉండేది. అసలు మేయర్ అంటే ముఖ్యమంత్రి స్థాయిలో రియాక్ట్ అయ్యేవాడు. అంటే వాళ్ళు స్వతంత్ర రాజ్యం కదా. మేయర్ అన్న విజయవాడ మేయర్ అంటే ఒక ఇమేజ్. అసలు ముఖ్యమంత్రి మంత్రులు కూడా వాళ్ళకి నమస్కారాలు పెట్టేవాళ్ళు. ముఖ్యమంత్రి రావాలన్న వద్ద వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. ఆ లెవెల్ మున్సిపాలిటీ చూసిన మనం చిన్న వయసులోనే చూసినాము. మన వయసులోనే ఇంత పతనమైంది కూడా చూస్తున్నాం. ఇప్పుడు మేయర్లు చైర్మన్లు ఏముంది, ప్రభుత్వం ఏం చెప్తే తమ అనడం తప్ప, మా అంటే రోడ్డు వేయడం, వాళ్ళ కార్లు బొగ్గు కార్లు తప్ప ఏముంది కార్పొరేషన్స్. నిజానికి కార్పొరేషన్స్ మున్సిపాలిటీలో పవర్ఫుల్, కానీ ఆ పరిస్థితి రాష్ట్రాల అధికారంలోకి వచ్చే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేరు. వీళ్ళు కూడా ఈల్డ్ అయిపోయినారు, ఇండిపెండెంట్గా ఉండే పరిస్థితి ఏం కనపట్లేదు. కాబట్టి కమిషనర్లు పెట్టుకునే మీరు అన్నట్టు చట్టం ఎందుకు, మెల్లిమెల్లిగా అది కూడా నామినేటెడ్. ఇప్పుడు ఇనానమస్ పేరుతో ఇండైరెక్ట్ నామినేటెడ్, రేపు డైరెక్ట్ నామినేటెడ్కి వెళ్తారేమో చూడాల్సి ఉంది. కానీ మున్సిపాలిటీలో ఇంకా మారిన రాజకీయ పరిస్థితులు అద్భుతాలు జరిగితే తప్ప ఇది పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ఇది కూడా ఒక రకమైన నామినేషన్ వస్తుంది. మీరు అంటే ఆ ఖర్చు అనవసరం కదా, ఈ ప్రజాస్వామ్యం కూని ఇవన్నీ చర్చేందుకు. ఇప్పుడు ఎవడు ఎలక్షన్లో గెలిచినా కూడా వాళ్ళ చేతిలో లేదు. అలాంటప్పుడు ఎలక్షన్ పెట్టకుండా జరిగితే పద్ధతిగా మున్సిపాలిటీలు ఎలక్షన్ పద్ధతిగా జరపాలి, హక్కులు ఇవ్వాలి, వాళ్ళు స్వతంత్రంగా పనిచేయనించాలి. ఈ రెండూ లేనప్పుడు మీరు అన్నట్టు నామినేట్ చేయడం బెటర్గా నాకు అనిపిస్తుంది. అప్రజాస్వామిక విధానాలను అవలంబించడంలో దొందే అనే రీతిలో మన రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని మన పురుషోత్తం రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినాయే తప్ప వాళ్ళ విధానాలు మాత్రం ఏమాత్రం మారలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక ట్రెండ్ సృష్టించినాడో దాన్నే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొనసాగిస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం. ధన్యవాదాలు.